డోంట్ డిస్టర్బ్ మీ. సౌండ్ పొల్యూషన్ పడదు. అబ్బా సౌండ్ ఏంటి? ప్రెసిడెంట్ గారిని కలవాలి. దానికి నా పర్మిషన్ ఎందుకమ్మా? ఢిల్లీ వెళ్ళి డైరెక్ట్ గా కలువు. హలో, నేను కలవాలనుకుంటుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ని. నువ్వు అలా క్లారిటీగా చెప్పకపోవడం వల్ల ఎంత కన్ఫ్యూజన్ అయిపోయినమ్మా. ఓ పని చేయమ్మా, ఈ రిజిస్టర్లో నీ పేరు రాయమ్మా, వచ్చిన పర్పస్ ఏంటో కూడా రాయి. నేను ఆల్రెడీ కాల్ చేశాను. ఆయన నాకు తెలుసు. నాకు తెలుసు అంటే కుదరదమ్మా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ రాయాలి ఇక్కడ. టూలెట్ బోర్డు పెట్టారు కదా, ఆ ఫ్లాట్ రెంట్ కి తీసుకోవడానికి వచ్చా. ఓహో, మ్యారీడా బ్యాచులరా? రెండు కాదు, బ్యూటీ పార్లర్ కోసం. బ్యూటీ పార్లర్ కి కోళ్ళ పారాలకి ఎవరు ఇక్కడ? షట్ అప్. నేనెవరో చెప్తే ఈ ఫ్లాటే కాదు, తను ఉన్న ఫ్లాట్ కూడా ఖాళీ చేసి ఇచ్చేస్తాడు మీ ప్రెసిడెంట్. అబ్బా, నువ్వేమన్నా ఒబామా డాక్టర్వా లేక ఒసామా బిన్ లాడెన్ కూతురువా భయపడిపోవడానికి? నేను డీటెయిల్స్ చెప్తాను, నువ్వే డిసైడ్ చెయ్యి. ఏంటి? నీ వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? నేను తెలియకుండా రోజు కొడుతూ ఎదవ క్వశ్చన్లన్నీ వేసాను. నన్ను క్షమించమ్మా. ఆ ఫ్లాట్ ఎక్కడుందో చూపిస్తాను రా అమ్మా. వాచ్మ్యాన్ ఈయనొకడు. అమ్మా 302 ఫ్లాట్కి వెళ్ళిపోమ్మా. గేల్ 6 కొడితే క్లాప్స్ కొట్టాలన్న ఇంగిత కారణం లేదా నీకు? ఆడు 6 కొట్టిన ప్రతిసారి చప్పట్లు కొడతా ఉంటే వాచిపోద్ది ఇక్కడ. నీకు బొత్తిగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేదయ్యా. అదిగో కోహ్లీ 6 కొట్టాడు చూడండి. ఏమే నువ్వు అదే పొజిషన్ లో ఉండు, కోహ్లీ మళ్ళీ 6 కొడతాడు. చచ్చాన్రా దేవుడా, ఈయనకి ఇలా దొరికిపోయానండి. ఇంకా ఎంతసేపు అండి? నడు నొప్పిగా ఉంది. కోహ్లీ కొట్టట్లేదని మాకు నొప్పి రావట్లేదు ఇక్కడ. నోరు మూసుకుని అలాగే ఉండు. మా అత్తమ్మ ఎక్కడుందో వచ్చినా బాగుండు, లేదా ఎవరైనా గెస్ట్ వచ్చినా బాగుండు. ఏమే కాలింగ్ బెల్ కొడుతున్నారు, వినపట్లేదా? డోర్ తీ. అమ్మయ్యా బతికించారు. హలో మ్యాచ్ ఇటు. హాయ్ అండి, సార్ ఉన్నారా? ఏమయ్యా ఈ మ్యాచ్ అయినా మనం గెలుస్తామా? మేడం గారిని అదే యాంగిల్లో ఉండమంటే సరి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మ్యాచ్ మధ్యలో డ్రింక్ బ్రేక్ లాగా భలే వచ్చావు. ఎవరమ్మా నువ్వు? 1 hour బ్యాక్ కాల్ చేశాను కదా సార్, అదే టూలెట్ ప్రాపర్టీ గురించి. ఆ ఫ్లాట్ ఓనర్ దుబాయ్ వెళ్తూ వెళ్తూ కీస్ నాకు ఇచ్చి వెళ్ళాడు. దీన్ని బట్టి నీకు అర్థమై ఉండాలి ఆ ఓనర్ కి నేనంటే ఎంత నమ్మకం. చవట నీ మాటలు కసాయి వాడు కూడా నమ్మర్రా. అమ్మా ఎక్కడ పెడితే అక్కడ పెడతాడు కప్పు. ఇదేమన్నా ఐపీఎల్ కప్, టీ కప్పేగా? అంతే కదా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామమ్మా? ఈ ఫ్లాట్ ఓనర్ కి నేనంటే ఈ ఫ్లాటే కదమ్మా. ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రెసిడెంట్ బాబురావు అంటే ఓ పెద్ద బట్టలు ఎక్కడ పెడితే అక్కడ వెయ్యని ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళు ప్యారిస్ వెళ్ళి ఈఫిల్ టవర్ మీద ఆరేస్తా. ఇంట్లో బట్టలు అన్నాక అలాగే ఉంటాయి. ఏమనుకోకమ్మా, మా అమ్మ గట్టిగా మాట్లాడితే లైట్ గా తిట్టినట్టు. లైట్ గా తిట్టినట్టు ఏంటండి? గుణపంతో గట్టిగా కొట్టినట్టు. వరాహమూర్తి గారు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అండి, మధ్యలో వైలన్ వాయించకండి. ప్రెసిడెంట్ అండి, మీకోసం ఒక అమ్మాయి వచ్చిందండి. ఈ అమ్మాయినా? ఈవిడేనండి. అదేంటండి అలా నుంచోబెట్టే మాట్లాడతారేంటి? మీరు కూర్చోండి, కూర్చోండమ్మా. నా ఇంటికి వచ్చి నీ మర్యాదలేంట్రా? మర్యాద రామన్నగా బ్రదర్లు అంటోండి, నాకు తెలీదా? అబ్బా, ఆవిడెవరో మీకు తెలుసా? ఓ అదే, ముందే చెప్పాలి కదమ్మా. సెక్రటరీ గారు ఆ కీస్ ఇవ్వండి, ఇవ్వండి త్వరగా. ఇదిగోనమ్మా కీసు. ఈ ఫ్లాట్ లో నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటావు, ఫిలిం కెమెరా పెట్టుకుంటావు, నీ ఇష్టం. సరేనా? థాంక్యూ అండి. ఫ్లాట్ కి తీసుకెళ్ళు. అలాగేనండి. ఏంటయ్యా మ్యాచ్ మంచి రసపట్లో ఉండగా మధ్యలో మీ గోల్ ఏంటి? ఏం జరిగింది? ఇదిగో ప్రెసిడెంట్ గారు, ఎంతసేపు ఐపీఎల్ మ్యాచ్ల గురించే కానీ మన అపార్ట్మెంట్ గురించి ఏం పట్టించుకోరా? మన అపార్ట్మెంట్ లో ఆ వేణుగాడు ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయండి. అరే వాడి ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైపోతే బీర్లు తీసుకొచ్చి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెడుతున్నాడండి. మా ఆవిడ బిర్యానీ వండి పెట్టగానే వాడు వచ్చి మొత్తం తిని వెళ్ళిపోతున్నాడండి. మాకు ఒక్క ముక్క కూడా మిగులుస్తలేదు. మీకు తెలుసా? మొన్న వాడి బట్టలు తీసుకొచ్చి నన్ను ఉతకమన్నాడు. నేను నా మొగుడి బట్టలే ఉతకను, వాడి బట్టలు నేను ఉతకాల్సి వచ్చింది. ఇంకా మీరు లేట్ చేయకుండా ఏదో ఒకటి చేయాలి ప్రెసిడెంట్ గారు. ఆపండి. కిర్గిస్తాన్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో మొరబెట్టుకుందంట. ఈడు మోహం ఈడేం చేస్తాడు? కాసేపు కాముగా ఉండవా? రన్నింగ్ కామెంటరీ మొదలెట్టావా? నేను ఆపండ్రా, అసలు ఈ లోపల మధ్యనే ఏమండి ఏంటిది? రండి. వీడి బిర్యానీ వాడు తినేడు ఏంటండి? చిచ్చే, ఆఖరికి వాడి బట్టలు మీ ఆవిడ ఉతకడం ఏంటండి? కనిపించట్లేదు మీకు? నువ్వు అసలు సెక్రటరీవేనా? ముందు వేణుకు ఫోన్ చేయండి. అబ్బో, మొత్తానికి గడుసు పిల్లవే. నాతో రిబ్బన్ కట్ చేయించి మొత్తం అందరితో శభాష్ అనిపించుకున్నావు. ఫ్లాట్ అయిపోయారు అనుకో. సరే కానీ
ఎవరితోనైనా సరే ఎలాగైనా ఉండు, కానీ ఒక్కడితో మాత్రం జాగ్రత్తగా ఉండు. తెలుసు బామ్మ, వేణుతోనే కదా. అమ్మో, నువ్వు చాలా షార్పే. అడిగా మాటల్లోనే వచ్చేసాడు. ఏంటి బామ్మ, నీ కొడుకేంటి రమ్మని కాల్ చేశాడు? అబ్బాయి ఏం లేదు, మా వాడికి చాలా ఆకలిగా ఉందంట. బాగా వేడి వేడిగా టిఫిన్ పెట్టరా. పెడతా, తినకపోతే కొడతా. ఏ తప్పకే. ఇప్పుడుంది వాడి పని. పిలవండి అయ్యా, ఏడయ్యా వస్తున్నాడు సార్. నేను మాట్లాడతాను కదా, నేను మాట్లాడతాను. అడుగుతానయ్యా, ఉండండి. ఏంటి అడిగేది? దసరా మామలా? ఈ కామెడీలే వద్దు. అసలు ఏంట్రా నీ గొడవ? నీ టీఆర్పీ రేటింగ్ రోజు రోజుకి ఓ రేంజ్ లో పెరిగిపోతుందిరా. పెరిగితే మంచిదే కదా. నీకు మంచిదే, వీళ్ళందరూ ప్రెసిడెంట్ గారిని బ్యాటింగ్ చేసేస్తున్నారు. నీ ఆగడాలకు ఫుల్ స్టాప్ లేదా? ఎందుకు లేదు, ఉందిగా. ఏంటో చెప్పయ్యా. నువ్వు ఆగు. నువ్వు నీ ఫ్లాట్ ఖాళీ చేసి వేరే ఫ్లాట్ లోకి వెళ్ళిపో, దట్స్ ఆల్. అతను అంటే రెంటల్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు, మేము ఓనర్స్. మా పరిస్థితి ఏంటండి? ఉండు. గుడ్ క్వశ్చన్ అంకుల్. ఓనర్స్ అందరూ మీ ఫ్లాట్స్ అమ్మేసి వేరే చోట కొనేసుకోండి. ఇది వరస. లేదు, మీరు ఇక్కడే ఉండాలనుకుంటే నన్ను భరించడానికి మెంటల్ గా ఫిక్స్ అయిపోండి, అంతే. ఎనీ డౌట్స్ లేవనుకుంటా. సూపర్, బాయ్. తక్కువ ఏమయ్యా, ఆడి సంగతి తెలుసు కదా, బాగా పెట్టాడా. ఇక బయలుదేరండి, వెళ్ళండి. మీరు ఇలాగే కొడితే నిద్రతో పాటు నేను కూడా పోయిలే ఉన్నాను. అర్థమైంది. నిద్రపోతున్నందుకు కాదు, విషయం ఏంటో చెప్పండి. వణుకుతున్నా ఇక్కడ. నిన్ను కొట్టకూడదంటే నేను కొట్టడానికి 2 లఫుట్ గాళ్ళని ఇమ్మీడియట్ గా సప్లై చేయి. చేస్తాను బాబు. ఆ 2 లఫూట్ గాళ్ళు ఎవరో క్లారిటీ ఇవ్వండి. అది కాదండి. అర్థమైంది బాబు. మీ ఎమోషన్ తోటి ఆడకుండానే నేను వాళ్ళిద్దరినీ పట్టుకొచ్చేస్తాను. ఎరా, మమ్మల్ని ఎందుకు రమ్మన్నాడో చెప్పాడా? చెప్పలేదండి. మ్యాటర్ తెలియకుండా లాఠీ ఊపుకుంటూ వచ్చేసావేంటి? అసలే కింగ్స్ 11 పంజాబ్ ఓడిపోయిందని నేను అడుస్తుంటే ఆ వేణుగాడి గోలేంటయ్యా? ఇంతకీ ఆడు మూడు ఎలా ఉంది? కొంచెం వేడిగానే ఉందండి. ఈడి వాలకం చూస్తుంటే ఆడు వాయించినట్టే ఉంది. సరే పద. బాబు రమ్మన్నావంట? దగ్గరికి వచ్చి మాట్లాడమ్మా, కంఫర్ట్ గా ఉంటుంది. మాకు ఇక్కడ కంఫర్ట్ గానే ఉంది బాబు. ఏంటి కౌంటర్లు ఇస్తున్నావు? చిరిగిపోద్ది. ఆ సపోర్ట్ మొఖం దానికి ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో బ్యూటీ పార్లర్ పెట్టడానికి ఫ్లాట్ ఎందుకు ఇచ్చావు? అసలు అదెవరు? నాకు క్లారిటీ కావాలి. అదేంటి బాబు అంత మాట అన్నావు? ఆ అమ్మాయి మీ లవర్ కదా? మీ గర్ల్ ఫ్రెండ్ కదా? నీ సోల్మేటే కదా? తాగింది మీరా నేనా? ప్లేట్ తిరిగేస్తున్నారేంట్రా? అప్పుడు అదేదో పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేట్ అని చెప్పారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ నువ్వే కదా? అయిపోయారా? ఈ అపార్ట్మెంట్ లో 3 సేవలు లేవాల్సింది ఈ రోజు. బాబు మరీ అంత డేంజర్ డెసిషన్ తీసుకోకండి. ఆ బాను ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పిందో తెలుసా? ఏమండి మీరు కూడా రండి. ఇక్కడ ఫ్లాట్ ఖాళీ ఉందని వేణు ఇన్ఫార్మ్ చేశాడు. మేమిద్దరం లవర్స్. ఇక్కడే ఉంటే రోజు చూసుకోవచ్చు, కలుసుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, డేటింగ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. నేను ఎలాగో ఇంకో 6 months లో US వెళ్ళిపోతాను. మా ఇద్దరికి బాగా ట్యూన్ అయితే వేణుని కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతా. అది అలా జరిగింది. అమ్మని అంత స్టోరీ అలా చెప్పిందా దాన్ని? అయినా మీరేంట్రా, అది నా పేరు చెప్పిందని ఫ్లాట్ ఇచ్చారా, లేదంటే 6 నెలల్లో నన్ను తీసుకెళ్లిపోతుందని ఫ్లాట్ ఇచ్చారా? రెండో దానికే కొంచెం ఆశపడ్డాం. కొంచెం ఏంటండి, బాగానే ఆశపడ్డాం కదా. నువ్వు ఉండవయ్యా. నేను ఈ అపార్ట్మెంట్ లో నుంచి వెళ్ళిపోవాలని ఆశపడడం మీ ఆరోగ్యానికి హానికరం. నువ్వు పక్క జరుగు. ఏంటమ్మా ఏంటి? చంపేస్తాను రే. మీ సంగతి కాదు, దాని సంగతి చూస్తా. ఏమండి ఆడెళ్ళి ఏడాదైంది. ఈ కొట్టుడైతే మ్యాక్స్వెల్ గారు కొట్టుంటే పంజాబ్ 11 గెలిచేది.